హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మెంతి కూర టమాటా వండబోతున్నాను. చూడండి, ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకుని అందులో కొంచెం దొడ్డుప్పు వేసుకొని మనం తెచ్చుకున్న ఆకుకూరను నేను ఆల్రెడీ ఆకు ఏరి పెట్టాను. దొడ్డుప్పులో నానపెడితే ఏమవుతుందంటే దానికి ఉన్న మందులు స్ప్రేలు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అది పోతుంది. 5 to 10 minutes అలా ఉంచుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆకు నానేంత వరకు అనేసి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. పావు అని చెప్పాను కదా, పావుతో వేసాను. ఆకును అలా మంచిగా పీసికి ఆల్రెడీ నేను 2 times కడిగి, ఇది 3rd time మంచిగా కడిగి అలా నీళ్ళలోనే ఉంచితే దానికి ఉన్న మందులు అనేవి పోతాయి. ఎందుకంటే స్ప్రేలు ఈ మధ్య బాగా చేస్తున్నారు కదా, అలా వేసుకోవాలి. పోపులో చాలా బాగుంటుంది మెంతి కూర. టమాటా హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలలో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటే ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. మెంతి కూర బాగా వేగాలి. ఈలోపు నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను, ఎందుకంటే మెంతి కూర చేదు ఉంటుంది కాబట్టి. 6 కట్టల మెంతి కూరకు నేను ఒక 5 టమాటాలు పెద్ద పెద్దవే తీసుకున్నాను. 6 కట్టలు వచ్చాయి. ఇవాళ మెంతి కూర పక్కకు అనేసి టమాటాలు వేసేసుకున్నాను. వేసుకున్న టమాటాలు బాగా ఉడకాలి. అసలు టమాటా అనేదే కనబడకుండా ఉడికిపోవాలి. సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes మూత వేస్తే మంచిగా ఉడికిపోతుంది. టమాటా సిమ్లో పెట్టాలి ఎప్పుడైనా. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు, స్వాములు అయ్యారు కాబట్టి. పసుపు ఒక్కటే వేసాను, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇలా కలబెట్టి మళ్ళీ మూత వేసుకుంటే మళ్ళీ ఉడుకుతుంది టమాటా. మెంతి కూర ఆల్రెడీ ఉడికింది కాబట్టి టమాటాలే ఉడకాలి. చేదు అలా ఏముండదు. మనం టమాటాలు తక్కువ వేస్తే చేదు వస్తుంది. మెంతి కూరకు తగ్గట్టు టమాటోలు వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ తేలింది, టమాటా ఉడికింది. కొంచెం కొంచెం ఉడకలేదు, కొద్దిగా వాటర్ వేస్తే అవే ఉడుకుతాయి. కారం వేసి అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే ఉడకంది ఏమన్నా ఉంటే ఉడికిపోతుంది. బాగా కలబెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఏమైనా ఉడకని టమాటాలు ఉంటే నేను స్మాష్ చేస్తున్నాను, ఉడికిపోతుంది అని. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం మేము తినే అంత వేస్తున్నాను, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 2 tablespoons వేసాను. కొంచెం సాల్ట్ వేసి కలియబెట్టాలి. కొంచెం అడుగంటుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకోండి. ఉడికేందుకు అలా అంటున్నానంటే కొంచెం గట్టిగా ఉన్న టమాటా ఉడుకుతుందని. నాకు కారం కూడా ఉడికి ఆయిల్ బయటికి వెళ్ళింది. ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు కొద్దిగా చిన్న గ్లాస్తో ఒక 1 glass వాటర్ వేసుకుంటే టమాటా పీసెస్ అంతా ఉడికి ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదిగా వాటర్ వేస్తున్నాను, మంచిగా ఉడుకుతుందనేసి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకే నోరు ఊరుతుంది చెప్తుంటేనే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చింది, బాగా ఉడికింది.
అయిపోయింది కాబట్టి మళ్ళీ